తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే సందర్భంగా విశాఖలో 5వ తేదీన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి నగర సిపి శంఖపత్ర బాగ్జీ ఇతర ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా సమాజంలో వినియోగదారులు నష్టపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. 5 రాష్ట్రాల నుంచి కమిషన్ సభ్యులు హాజరవుతున్నారని, ప్రతి ఏటా నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డేను నిర్వహిస్తున్నామని, ఈసారి ఏపీలో జరుగుతుందని తెలిపారు. నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే శుభాకాంక్షలు. మా యొక్క కన్స్యూమర్స్ అందరికీ వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద మేము చేసే కార్యక్రమాలను అందరూ వీక్షించి మా యొక్క కార్యక్రమాలకి మీరు తెలియపరుస్తున్న స్పందనకు అందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. 24 డిసెంబర్ 2024వ తేదీ నాడు నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డేని పురస్కరించుకుని సింధూర ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేస్తున్నాం. ఆ రోజు వినియోగదారులందరూ కూడా వచ్చి అక్కడికి వస్తున్న చీఫ్ గెస్ట్లు అయినటువంటి మన కమిషనర్ ఆఫ్ పోలీస్ శంఖపత్ర బాగ్జీ గారు, అలాగే మన కన్స్యూమర్ జడ్జెస్ తనుజారెడ్డి గారు, వెంకటేశ్వరి గారు, శ్రీకాకుళం జడ్జి చిరంజీవి గారు, విజయనగరం జడ్జి గారు వాళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళందరితో పాటుగా అందరికీ అవేర్నెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా జరుగుతున్న సైబర్ నేరాల మీద, నెక్స్ట్ ఈ కన్జ్యూమర్ రిలేటెడ్గా వచ్చే కేసుల మీద ఎక్కువగా అవగాహన ఇవ్వడం జరుగుతుంది. అంటే 2024 సంవత్సరం జనవరి నుంచి ఇప్పుడు డిసెంబర్ ఈ మంత్ వరకు కూడా మేము పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో ఎక్కువగా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. వినియోగదారులకు అవేర్నెస్ ఇవ్వడం, వినియోగదారులను చైతన్యపరచడం మా ముఖ్య ఉద్దేశం. ఇదే ప్రాసెస్గా పెట్టుకొని మేము ఇప్పటి వరకు ఈ ఒక్క సంవత్సరంలోనే దగ్గరగా ఒక 400 వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరంలో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని మా టీం అందరికీ కూడా, ఎందుకంటే ఎంతవరకు చేసిన మా ద నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ టీం అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నెక్స్ట్ వాళ్ళకి నా ధన్యవాదాలు కూడా. ఎందుకంటే ఇంత కష్టపడి వినియోగదారులను చైతన్యపరిచే విధంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలను నేను చూసి వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించడం జరిగింది. అంటే కన్జ్యూమర్ కోర్ట్స్లో ఉండే కేసుల ప్రగతి కూడా చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి కన్జ్యూమర్కి అనుగుణంగా వాళ్ళ యొక్క, ఎందుకంటే ఎవిడెన్స్లు కరెక్ట్గా ఉంటే వాళ్ళకి 3 monthsలో వాళ్ళకి జడ్జిమెంట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మన కన్జ్యూమర్ ఫోరం అందరూ జడ్జి నుంచి మెంబర్స్ నుంచి వాళ్ళ టీం అంతా కూడా చాలా కృషి చేస్తున్నారు. మనకి కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. వినియోగదారులకి ఎంతవరకు న్యాయం కావాలో అంతవరకు కూడా 100% అందించడం జరుగుతుంది. మనకు ఉండే హోటల్స్ అవ్వచ్చు, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అవ్వచ్చు, ఇలాంటి వీటి మీద ఎక్కువగా అడల్ట్రేషన్ జరుగుతుందండి. అడల్ట్రేటెడ్ ఫుడ్ ఎక్కువగా ఇస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో రోజులు కుళ్ళిన మాంసాన్ని కూడా వాళ్ళు ఇచ్చేసి పంపించడం జరుగుతుంది. దీని మీద మా సభ్యులు అక్కడ ఉండే జాయింట్ కలెక్టర్ గారికి దీని గురించి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉండే ఫుడ్ అసిస్టెంట్ కంట్రోలర్ వారికి కూడా తెలియపరచడం జరిగింది. వాళ్ళ ద్వారా మా టీం మెంబర్స్తో కలిసి కొన్ని హోటల్స్పై దాడులు చేయడం కూడా జరిగింది. వాటిని కొన్ని వరకు సీజ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే వాటి మీద యాక్షన్ తీసుకునే రైట్ ఓన్లీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్, నెక్స్ట్ ఫుడ్ అసిస్టెంట్ కంట్రోలర్స్కి ఉంటుంది. కాబట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళి వాటి మీద దాడులు చేయడం జరిగింది. వాటి మీద వారు కూడా, ఎందుకంటే వారికి ఉండే స్టాఫ్ కూడా తక్కువ ఉండటం వల్ల ఏమో తెలియట్లేదు, వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేకపోతున్నారు. ఇప్పుడు అదే విషయం మీద కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాని మీద కూడా గవర్నమెంట్కి కూడా ఒక రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకొని తర్వాత వీళ్ళు రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా చేస్తే మరికొంచెం ప్రజలకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా సరే నష్టపోయాము అని మీకు అనిపించిందో వెంటనే, అంటే ఒక వస్తువు కొనేటప్పుడే కాదు, సేవలు పొందినప్పుడు కూడా మీకు ప్రాబ్లం జరిగినట్లయితే దాని మీద మీరు కేసు ఫైల్ చేయవచ్చు. ఆ కేసు ఫైల్ చేసుకునేటప్పుడు కూడా మీకు ఖర్చు ఉండదు కాబట్టి, మీకు కోర్టు వారే అంతా చూసుకుంటారు కాబట్టి దాని గురించి కూడా ప్రాబ్లం లేదు. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే వెంటనే లీగల్ మెట్రాలజీ వాళ్ళకి కాల్ చేసి వెంటనే దాని మీద కంప్లైంట్ చేయొచ్చు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కంపల్సరీగా కల్పించుకోవాలని అవగాహన సదస్సులను ఎక్కువగా ఇచ్చేస్తున్నాం. త్వరలో పర్యాటకులకు ఆహ్లాదకరాన్ని అందించేలా కౌడా బీచ్ పార్క్ ప్రారంభించనున్నట్టు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. కాకినాడ బీచ్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకి వినోదాన్ని, ఉత్సాహాన్ని అందించే విధంగా భారీ ప్రాజెక్టుగా బీచ్ సరిహద్దున యుద్ద విమానంలో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మరికొద్ది రోజుల్లో కౌడా బీచ్ పార్క్ అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌడా సెక్రటరీ కాళీబాబు, ఆర్కిటెక్చర్ సుమంత్, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం జిల్లా మహాసభల సందర్భంగా పెద్దాపురం పట్టణంలో మున్సిపల్ సెంటర్ నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏవి నాగేశ్వరరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ అనంతరం మెయిన్ రోడ్ ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో ఎం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ర్యాలీ బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు, ఏవి నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం రాజశేఖర్, కరణం ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 6 నెలలు పూర్తయింది. ప్రజల్లో ఏమాత్రం సంతృప్తి లేదు. ప్రజలు ఊహించింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఈ 6 నెలల్లో ఇసుక సమస్యను కూడా పూర్తిగా పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితి. ఆయన మొట్టమొదట ఫైలు సంతకం పెట్టిన మెగా డిఎస్సీని ఇంతవరకు నిర్వహించలేకపోవటం, సూపర్ 6 సంబంధించిన వాగ్దానాలు ఒక్కడ తప్ప మిగతా ఏవి వాటిని అమలు జరిపేదానికి దృష్టి సారించకపోవటం, వీటన్నిటి ఫలితంగా ప్రజల్లో చర్చ నడుస్తుంది. ప్రత్యేకించి ఇసుక అనేది గత ప్రభుత్వ హయాంలో పెద్ద దందాలు చేసి విపరీతంగా దోచుకున్నటువంటి పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. ఈసారి ఉచిత ఇసుక ఇస్తామనేటువంటి దానితోటి బాగా ప్రజల్లో ఆశలు పెరిగాయి. భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకి ఉపాధి గురించి బాగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈరోజు పరిస్థితి పెనం మీద వేస్తే పొయ్యిలో పడ్డట్టుగా ఉన్నది. పేరుకి ఉచిత ఇసుక, కానీ ఎక్కడ ఉచితంగా దొరకదు. రవాణా పేరుతోటి రకరకాల పేరుతో ఈరోజు కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, స్థానిక పెత్తందారులు వాళ్ళ ఆధిపత్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని మొత్తం తవ్వి తీసే దీన్ని ప్రైవేట్ రంగానికి ఒప్పచెబుతామని మళ్ళీ కొత్తగా పీపీపీ విధానం ప్రవేశపెడతా ఉన్నారు. ఉచిత ఇసుకలో పీపీపీ విధానం ఏమిటో మరి వాళ్ళు దాని యొక్క పర్యవసనాలు ఏమిటి తెలిసి ఆలోచించి చేస్తున్నారా, లేకపోతే ఉచితం అంటూనే దానికి రేట్లు పెట్టి డబ్బులు దండుకుందాం అనుకుంటున్నారా అర్థం కావట్లేదు. కాబట్టి ఈ ఇసుక సమస్యని తక్షణం పరిష్కరించి భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పించాలి. చిన్న చిన్న రిపేర్లు చేసుకునే వాళ్ళకి, లేకపోతే ఇళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళకి ఇసుక సులభంగా దొరికేటట్టు చేయాలి. భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం ఆ డబ్బులంతా ఆడేసుకుంది. ఈ ప్రభుత్వం దాని గురించి ఏమీ మాట్లాడటం లేదు. వాళ్ళలో కూడా పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నది. ఈ సంక్షేమ డబ్బునంతా కూడా వాళ్ళ సంక్షేమానికే ఉపయోగించాలి. ఖజానాలో కలుపుకొని ప్రభుత్వం సొంతానికి ఖర్చు పెట్టుకోవడానికి లేదు అని చెప్పి మేము చెప్తున్నాం. ఎప్పటికైనా సరే భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించి వాళ్ళ సంక్షేమానికి ఈ నిధిని ఉపయోగించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కాకినాడ జిల్లా జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకోవాలని భక్తులకు సూచించారు. అలాగే జనవరి 13వ తేదీన స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించినట్లు ఆయన వివరించారు. రాజకీయాల్లోకి ఒక సునామీలా వచ్చి తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం నాయుడు పేర్కొన్నారు. జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. అనంతరం వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీనివాస్, తానేటి అజయ్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పేదల పాలిట పెన్నిది, అట్టడుగు బడుగు వర్గాల్లో జీవితాల్లో ఆశలు చిగురించి ఆశాజ్యోతిగా నిలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా పడాలలో ఉన్నటువంటి వృద్ధాశ్రమం అని చెప్పడానికే చాలా అవమానంగా ఉంది నాకు. ఎందుకంటే మన తల్లిదండ్రులను మనం చూసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ జీవనం గడపడం అనేది అది ఉచ్చరించడానికే బాధగా ఉంది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి వృద్ధులను దృష్టిలో పెట్టుకుని తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో, తన 3640 కిలోమీటర్ల పాదయాత్రలో వృద్ధులు పడుతున్న కష్టాలను కూడా చూసి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ని ఎప్పుడో 400-500 పెన్షన్ని 3000 దాకా తీసుకెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి ఒక కుటుంబ పెద్దగా ఆ యొక్క తల్లిదండ్రులు గౌరవించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ యొక్క ఫలితం దక్కుతుందని నేను మనవి చేసుకుంటూ, ఇవాళ మన తల్లిదండ్రులుగా భావించి ఈ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా తల్లిదండ్రులుగా, మనందరూ తల్లిదండ్రులుగా భావించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళందరికీ కూడా ఇక్కడ భోజన సదుపాయాలు జరగడం జరిగింది. నిండు నూరేళ్లు మీ అందరి యొక్క ఆశీస్సులతోని, మీ అందరి యొక్క ఆదరణలతోని
మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని, ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉండి రైతులు తన పండిన పంటలు ఉన్నతంగా పండి ఎంతో సంతోషంగా ఉండాలని, వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ ఎంతో చదువులు కొనుక్కుని మంచిగా ఉండాలని, ఎక్కడన్నా వృద్ధాక్షంలో ఉన్న వృద్ధులు బిడ్డలు ఎక్కడున్నా సరే మీ తల్లిదండ్రులు మీరు తీసుకెళ్లి గౌరవంగా చూసుకోవాలని కూడా నేను సూచిస్తూ, జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నుంచి అంటే రేపటి నుంచి 5 రోజులు కంటిన్యూస్గా పొద్దున్న సాయంత్రం కూడా ఈ వృద్ధులందరికీ భోజన సదుపాయాలు కలగజేయాలని ఈ వృద్ధాశ్రమానికి నేను ఒక 20,000 రూపాయలు ఇప్పుడే ఇక్కడ మేనేజర్ గారికి అందజేస్తా. మీ అందరి యొక్క దీవెనలు ఆ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఇక్కడ విచ్చేసిన మా అందరికీ కూడా మీ అందరి దీవెనలు తల్లిదండ్రులుగా ఈ యొక్క బిడ్డలు ఈ యొక్క ఉన్నత స్థితికి వెళ్ళాలని, మీ అందరి ఆశీర్వాదాలు మా అందరికి ఉండాలి అని, మీ అందరి ఆశీర్వాదంతో మేము ముందుకు నడవాలని మరొకసారి మీ అందరికీ కూడా పేరున శిరస్సు వంచి ఈ వృద్ధులందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరంలో సహజీవనం సాగిస్తున్న మహిళ ఇంటికే కన్నం, పోలీసుల దర్యాప్తులో నిజం ఒప్పుకున్న నిందితుడు. అల్లూరి సీతారామరాజు జిల్లా బల్లగరువులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, ఓట్లు ముఖ్యం కాదని రాష్ట్ర అభివృద్ధే లక్ష్యమని స్పష్టం. 5వ నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే, విశాఖలో అవగాహన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్న నిర్వాహకులు. జగన్నాథపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు, స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.